ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఈ యొక్క ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లోని వృశ్చిక రాశిని మనం రాశి ఫలాలను మాసాది ఫలితాలను పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదాలను, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశికి ఈ యొక్క మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారము అన్నట్లుగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అవి మనము చూసుకుంటే చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. చక్కగా ఏ వృత్తినైతే చేపట్టారో ఆ వృత్తికి సరైన న్యాయము గుర్తింపు కలుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో మనకు కావలసిన ఆదాయము మనకు చేకూరుతుంది. పెండింగ్ పడ్డ సమస్యలు ఏవైతే ఉన్నాయో నూతన సమస్యలకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. నూతన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన వాహన ప్రాప్తి కూడా, అంటే ఎవరైతే ఈ నెలలో వాహనాన్ని కొనుగోలు చేయాలి అని అనుకున్నారో వాళ్ళకు వాహన సౌఖ్యం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారు వాహన సౌఖ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు జరుగుతాయి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా బదిలీలు కావాలి అని అనుకుంటున్నారో ఆ బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్తో కూడే బదిలీలు, అంటే ప్రమోషన్స్ కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. కుజుడి యొక్క అనుగ్రహత ఉండటం వలన, కుజ అనుకూలత ఉండటం వలన వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే కొన్ని సమస్యలు అంటే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి అంటే 8వ ఇంట కుజుడు వల్ల శారీరకపరమైన గాయాలు, అంటే శరీరానికి గాయాలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క రాశికి సంబంధించిన దోష నివారణకు మంగళవారం రోజు కందులను దానం చేయటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం వినటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవటం కానీ చేస్తే, లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించటం వలన మీకు ఉత్తమమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.